ఆల్ఫా బీట్రూట్ పౌడర్ ఇది వాడచ్చా? వాడితే ఏమవుతుంది అనేది వీడియోలో తెలుసుకుందాం. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మీకు ఆల్రెడీ టైటిల్ చూసారు కదా, అర్థమైపోయి ఉంటుంది. ఆల్ఫాస్ బీట్రూట్ పౌడర్ కోసం అండి. ఇది ఎంతవరకు జెన్యూను ఏంటి అనేది పౌడర్ కోసం మీకు రివ్యూ ఇవ్వబోతున్నాను. ఇది ఎంతవరకు వర్క్ చేస్తుంది, హెయిర్కి అంటున్నారు, స్కిన్కి అంటున్నారు, దీన్ని అసలు ఏ విధంగా వాడచ్చు, రెండిట్లకి వాడచ్చా లేదా అనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ అనేది మీకు వస్తుంది. వీడియో మట్టికి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు అనేది పక్కా జెన్యూన్ వస్తుంది. పక్కా జెన్యూన్గానే చెప్తానండి నేను, ఓకేనా? లాస్ట్ వరకు స్కిప్ మట్టికి చేయకుండా చూడండి. ఇది ఆల్ఫాస్ అందరూ వాడాలా, ఎంతమంది వాడాలి, ఎంత ఏజ్ నుంచి వాడాలి, ఎలా వాడాలి అనేది ఈ వీడియోలో తెలియజేయబోతున్నానండి. ఇదైతే మనకి purple.comలోనే దొరుకుతుంది. అంటే పర్పుల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, అందులోనే మీకు అవైలబుల్గా దొరుకుతుంది అనమాట. బయట ఎక్కడ ఈ ప్రోడక్ట్ అనేది దొరకదండి మీకు, ఓన్లీ యాప్లోనే దొరుకుతుంది ఈ ప్రోడక్ట్ అనేది మీకు. ఇది చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు ఎవరైనా వాడచ్చండి. ఈ ఆల్ఫాస్ బీట్రూట్ పౌడర్ అనేది చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు ఎవరైనా వాడచ్చు, అందరికీ వర్క్ చేస్తుందండి. దీంట్లో ఏం కెమికల్స్ లేవు, న్యాచురల్గా తయారు చేశారు, ఎవరైనా ఉపయోగించవచ్చు. వాళ్ళు వీళ్ళు అనే కాదు. స్కిన్ అంటే ఇది వాడితే ఏదో తెల్లగా వచ్చేస్తుంది అని కాదండి. ఇది వాడడం వల్ల ఏంటంటే మనలో ఉన్న ట్యాన్ అనేది పోతుంది. ట్యాన్ అనేది పోయి కొంచెం ఫేస్ అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్లా కనిపిస్తుంది. అంతేకాని ఇది వాడిన వెంటనే కలర్ వచ్చేస్తుంది అనుకోవడం అయితే చాలా తప్పండి. ఇది వాడేస్తే కలర్ ఏమి రారు. ఏదో మనలో ఉన్న ట్యాన్ అంటే చాలా మనం బయట తిరిగి ఇవన్నీ తిరిగి ఉంటాం కాబట్టి ఫేస్కి ఎప్పుడూ కూడా ఏదో ఒకటి మనం చూస్తాం, ఫేస్కి కానీ హెయిర్కి కానీ మంచి ప్రోడక్ట్లే వాడాలనుకుంటాం కదా. ఇదైతే చాలా బెస్ట్ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇదేంటంటే పక్కా కెమికల్స్ లేని దాంతో తయారు చేశారు, అందుకని న్యాచురల్గా ఉంటుంది. కెమికల్ లేని దాంతో తయారు చేశారు. ఇది ఒకసారి మీరు ఎలా వాడచ్చు అనేది, ఇది ఆయిల్ స్కిన్కే కాదండి, ప్రతి స్కిన్కి కూడా యూజ్ అవుతుంది. ఆయిల్ స్కిన్నే కాదు, కొంతమంది ఏంటంటే ఆయిల్ స్కిన్ వాళ్ళే వాడాలి అని అనుకుంటారు కదా. ఆయిల్ స్కిన్నే కాదు, ఎటువంటి స్కిన్ టైప్స్ కన్నా సరే ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇది వాడచ్చా అది వాడచ్చా అని రివ్యూ చూసుకుని వాడుతున్నారు కదా. అందుకనే నేను మీకు చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది రివ్యూ చూసుకుని అయితే వాడుతున్నారు. ఇంత పక్కా జెన్యున్ ప్రోడక్ట్ అయినప్పుడు నేను మీకు చెప్పాలి కదా, తెలియచేయాలి కదా, అందుకని మీకు తెలియజేస్తున్నానండి. ఇది జెంట్స్ వాడచ్చు, లేడీస్ కూడా వాడచ్చండి. జెంట్సే వాడాలి, లేడీసే వాడాలి అని పక్కా రూల్ ఏం లేదు. ఇది న్యాచురల్గా ఏమీ లేకపోయినా మీ దగ్గర వాటర్ ఉంటే చాలు, కొంచెం పౌడర్ వాటర్లో వేసుకొని కలుపుకొని వాడచ్చు. మిల్క్లో వాడుకోవచ్చు, రోజ్ వాటర్లో వాడుకోవచ్చు, ఎలాగన్నా యూస్ చేయొచ్చండి ఇది మీరు, ఓకేనండి. ఇది మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తానండి, ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ప్యాక్ అయితే ఇలా ఉందండి. మీకు ఇప్పుడు ఓపెన్ చేస్తాను. ఇదండి 99 రూపీస్కి ఇంత వస్తుంది, కానీ చాలా టైమ్స్ యూస్ చేయొచ్చు. ఇది వృధా ఏం కాదండి, చాలా టైమ్స్ అనేది మనం యూస్ చేయొచ్చు ఈ పౌడర్ అనేది న్యాచురల్గానే. దీంట్లో మిల్క్ కానీ రోజ్ వాటర్ కానీ అవేమీ లేకపోతే కనుక ఉత్తి వాటర్ కానీ వేసుకొని మనం ఏమీ లేదు చిన్న బౌల్లో వేసుకొని కలుపుకొని ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని 50 మినిట్స్ ఉన్న తర్వాత ఫేస్ మామూలుగా వాష్ చేసేసుకుంటే మీకే తెలుస్తుంది. ఆఫ్టర్ తర్వాత గ్లో ఎలా ఉందనేది మీకే తెలుస్తుంది అండి. ఇదిగోండి, కనిపిస్తుంది కదా మీకు, ఇంత అనేది వస్తుంది ప్యాకింగ్. ఒక్క పర్సన్కి వచ్చి చాలా టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది 99 రూపీస్కి పర్వాలేదు, నాకైతే పర్వాలేదు అనిపించిందండి. 99 రూపీస్కి ఇంత పౌడర్ అనేది నాకైతే బాగుంది కూడా అనిపించింది. రిజల్ట్ బాగుంది కదా, మెయిన్ ఎలాగున్నా కానీ రిజల్ట్ నచ్చింది కదా. ఇలా బౌల్లో మనకు కావాల్సినంత వేసుకోవాలండి. మన ఫేస్కి సరిపడా అంత కొంచెం పౌడర్ వేసుకుని, వాటర్ అయితే వాటరు లేదా మిల్క్ అయితే మిల్క్, అది కూడా లేకపోతే రోజు వాటర్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను. నేను కొంచెం వాటర్ సరిపడా దానికి వాటర్ వేసుకొని కొంచెం లైట్గా పలచగా చేసుకొని మిక్స్ చేసుకున్నానండి. తర్వాత ఫేస్కి అనేది అప్లై చేశాను. 15 మినిట్స్ ఆరిన తర్వాత రిమూవ్ చేసుకోవాలి. అయితే ఏంటంటే మీరు ఫేస్కి అప్లై చేసుకున్న వెంటనే తర్వాత మీరు పొడి క్లాత్తో తుడుచుకోకూడదు. ఎందుకంటే అలా చేయకూడదండి ఎప్పుడూ కూడా. మనం ఇదనే కాదు, ఏది వాడినా కూడా వెంటనే వచ్చి క్లాత్తో అనేది శుభ్రం చేసుకోకూడదు. ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే కాసేపు అట్లానే ఉంచాలండి. ఆ తర్వాత మీరు మొత్తం ఆరిపోయిన తర్వాత మిర్రర్లో చూసుకోండి, మీకు గ్లో అనేది న్యాచురల్ గ్లో అనేది కనబడుతుంది. ఇలా వీక్లీకి వన్స్ చేయండి, మీకే అర్థమవుతుంది మీ ఫేస్లో గ్లో అనేది. ఇలా నేనైతే వీక్లీకి వన్స్ టైం యూజ్ చేస్తానండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ అనేది ఉంది కాబట్టి మీకు ఈ వీడియో చేస్తున్నాను నేను.
ఇదండి ఈ వీడియో వల్ల మీకు యూజ్ అనేది ఏంటనేది తెలిసింది కదా. ఇలా పలసగా చేసుకోవాలి, మరీ చిక్కగా చేసుకోకూడదండి, ఫేస్కి అంటుకుపోతుంది. ఇది లైట్గా పలసగా కలుపుకుంటే సరిపోద్దండి. మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు అర్థమవుతుంది కదండి. ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది మీకు హెయిర్ కూడా వాడచ్చా లేదా అనే డౌట్ ఉంది కదా. హెయిర్కి కూడా వాడచ్చండి. హెయిర్ మనకి చివ్వన చిట్లిపోతుంది కదా, మనకి హెయిర్ ఏంటంటే చివ్వన చిట్లిపోతుంది కదా. ఇది మీకు పెరుగులో యాడ్ చేసి రాయడం వల్ల ఏంటంటే అది మొత్తం పూర్తిగా తగ్గుతుందండి. తగ్గుకుంటూ వస్తుంది. హెయిర్ గ్రోత్ కూడా బాగుందండి దీనివల్ల. కొంచెం ఈ హెయిర్ కూడా మీరు వాడచ్చు, ఫేస్కే కాదు హెయిర్ కూడా వాడచ్చు. ఓన్లీ ఫేస్ దగ్గరే కాదు, నెక్ వరకు కూడా కింద రాసుకోవచ్చు అండి. అంటే ఇక్కడ వరకు కూడా చాలామంది రాసుకోవచ్చు. కొంతమంది ఈ ఫేస్ వరకే కదా రాస్తారు, అట్లా కాకుండా నెక్ వరకు కూడా వాడచ్చు మీరు. ఇది హెయిర్ కూడా బాగా వాడండి. ఇది ఎప్పుడెప్పుడు వాడాలంటే డైలీ వాడకూడదు. ఫేస్కి అయితే కనుక ఖచ్చితంగా వీక్లీ ఒకసారి, హెయిర్కి అయితే 2 వీక్స్కి ఒకసారి వాడాలండి. అంతేకాని డైలీ మనకి బాగుంటుంది కదా అని చెప్పేసి డైలీ బయటకు వెళ్ళి వచ్చి యూజ్ చేసేస్తామంటే అది రాంగ్. అది డైలీ అయితే యూజ్ చేయకూడదండి మీరు. ఇది చాలా గుడ్ ప్రోడక్ట్. ఇది పక్కా జెన్యూన్, 100కి 100 మార్కులు ఇవ్వచ్చండి. ఇది నాకైతే న్యాచురల్గానే ఉంది. ఇదైతే స్కిన్కి కానీ హెయిర్కి కానీ బాగా వాడచ్చండి. మీరు బాగా వాడచ్చు. స్కిన్కి వాడడం వల్ల బాగా యూజ్ అవుతుంది. మీకు ఏంటంటే హెయిర్ బాగా పెరిగిపోద్ది అనుకోకండి. బాగా పెరగడం అంటే ఏం కాదు, కింద చిట్లు పోయింది తగ్గుతుంది, అంతేకాని హెయిర్ బాగా పెరిగిపోతుంది అని అనుకోవద్దు. మనకి కొంచెం హెయిర్ అనేది ఊడడం అనేది తగ్గుతుందండి. మీకు ఇంకా హెయిర్ కోసం మరిన్ని వీడియోస్ అయితే నేను చేస్తాను. ఇంకా ఫేస్కి అయితే మట్టి ఖచ్చితంగా యూజ్ చేయండి. ఇది పక్కా జెన్యూన్ అండి. నేనైతే వాడాను కాబట్టి చెప్తున్నాను. నా ఫేస్లో ట్యాన్ అయితే పోయింది. ఇదండి ఈ వీడియో. ఓకేనండి, అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో. ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ఎప్పుడు చెప్పేదే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ కూడా మనకి ముఖ్యం కదా. సబ్స్క్రైబ్ చేయండి కొంచెం వీడియో చూసిన వాళ్ళు. ఓకే అండి, అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఇదైతే మీకు ఎక్కడ దొరుకుతుందంటే పర్పుల్ యాప్లో దొరుకుతుంది. ఓకేనండి, చిన్నది ట్రై చేయండి. బాయ్.